Beloved God, help us all to love you more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. అయితే గత వారం మనం 118వ పేజీ ఫస్ట్ పారాగ్రాఫ్ కంప్లీట్ చేసామండి. ఇంకా అక్కడ నుండి మనం దాన్ని కొనసాగిద్దాం. సో నాగేశ్వర గారు ఒక్కసారి ఏమైనా సమ్మరైజ్ చేస్తారు? అదే మధ్యలో ఆగామండి, దాన్ని సమ్మరైజ్ చేస్తూ. వినపడుతుంది కదండి లక్ష్మణ్? వినిపిస్తుంది సార్. ఓకే ఓకే. ఇప్పుడు 4వ భూమి గురించి ఈ పేరాలో ఒక మాట చెప్తున్నారు బాబా. ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెట్టడం అంటే సటిల్ ప్లేన్లోకి అడుగు పెట్టడమే. అయితే సటిల్ ప్లేన్లు 1, 2, 3, 4 ఈ 4 భూమికల్లోనూ అది సటి ప్లేనే అంటాము. అంటే ప్రాణశక్తికి సంబంధించినటువంటి భూమికలు ఇవన్నీ. సో మొట్టమొదటి ప్రారంభ దశ 1లో అడుగు పెడతాడు. అక్కడ సగమే సటిల్ ఉంటుంది. 2, 3లో పూర్తిగా సటిల్ ఉంటుంది. 4 వచ్చేటప్పటికి ఈ సటిల్ ఎనర్జీ తారస్థాయికి చేరిపోతుంది. అది ఈ పేరాలో బాబా చెప్పారు. అయితే ఇక్కడ ఈ సటిల్ ఎనర్జీ ఒకటే కాకుండా మెంటల్ వరల్డ్ కూడా ఎంటర్ అవ్వడం ఉంటుంది 4వ భూమికి. అంటే సగము సటిల్, సగము మెంటలు అని చెప్పారు. అంచేతి వీడికి అంతా ఆధిపత్యమే ఉంటుంది అనుకోవడానికి లేదు. ఎందుకని సటిల్ ఎనర్జీ ఫుల్గా వాడి అధీనంలోకి వచ్చేసిన మాట వాస్తవం. కానీ వాడు అధీనంలోకి రానిది మరొక అంశం కూడా ఇక్కడ ఉంది. అదేమిటంటే మైండ్ అన్నారు. అంటే దీన్ని ఒక రకంగా అర్థం చేసుకోవాలంటే, మనం ఒక గుర్రాన్ని వీడు అధీనంలో చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడు. 1లో కొద్దిగా ప్రయత్నం మొదలుపెట్టాడు. 2, 3 వచ్చేటప్పటికి చాలా మంచి గుర్రం పూర్తిగా అధీనంలోకి వచ్చేసింది. 4లోకి వచ్చేటప్పటికి తారస్థాయి ఇంకేం చెబితే అదే. గుర్రం కూర్చో, నుంచో అంటుంది. కానీ అదొక్కటే అయితే వాడికి ప్రాబ్లం లేకుండా ఉండేది. కానీ ఇక్కడ ఈ గుర్రంతో పాటు ఇంకొక ఏనుగును కూడా అప్పచెప్పారు అనుకుందాం. ఈ 4వ భూమికలోకి వచ్చేటప్పటికి పూర్తిగా లొంగిపోయి అధీనంలో ఉన్నది ఒక అంశము. అసలు ఎంత మాత్రము మాట విననిది మరొక అంశం ఉంది కొత్త. ఆ ఏనుగు ఏమిటో వీడికి తెలియదు. అది చాలా విపరీతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటిది అది. కానీ అది ఇంకా లొంగలేదు. ఇప్పుడిప్పుడే వచ్చింది అది కదా. కానీ ఇతనికి పూర్తిగా దాని మీద ఏమాత్రము నియంత్రణ లేదు. ఆ ప్రమాదము ఉన్నది 4వ భూమికలో అని ఇక్కడ బాబా చెప్తున్నారు. ఆ మనస్సు అనేటువంటిది, ఆ మనసు యొక్క అంశాలు అవి డిజైర్స్, ఎమోషన్స్, థాట్స్ ఇవన్నీ కొత్త వీడికి. అవి ఫుల్గా ఒక్కసారి వీడి మీద తమ ప్రతాపాన్ని చూపెట్టేస్తూ ఉంటాయి. వీడికి ఏం అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకని కొత్త. అది ఈ పేరాలో మనం అర్థం చేసుకుంటే సరిపోతుందండి. జై బాబా. జై బాబా సార్. అయితే ఇప్పుడు మనకి ఈ పారాగ్రాఫ్ దీన్ని నాగేశ్వరరావు గారే కంటిన్యూ చేయాలి. బాబు గారు ఆల్రెడీ మీరు ఫస్ట్ 1 వరకు అయిందంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేయాలి 118.2. ఓకే. జై బాబా. జై బాబా అండి. చదువుతున్నాండి. దో ది ఫోర్త్ ప్లేన్ ఈజ్ ది ఎగ్జాల్టెడ్ స్టేజ్ ఆఫ్ కాన్షియస్నెస్ where God in the man state consciously experiences himself as infinite energy personified, yet it is the state of experiences of the so-called darkest night. Because here the consciousness of God in the man state undergoes the experience of being caught, as it were, between the devil and the deep sleep. అంటే మూడు విషయాలు చెప్పారండి దీంట్లో. ఇప్పుడు ఈ 4th స్టేట్ అనేటువంటిది ఇంకా తారస్థాయికి చేరిపోద్ది అనమాట. ఈ చైతన్యం తారస్థాయికి చేరిపోద్ది. అంటే ఇన్ఫినిట్ ఎనర్జీ అంటే ఇదే అని చెప్పుకునేటువంటి ఒక స్థితికి ఇది చేరుతుంది అనమాట. అలా చెప్పినప్పటికీ కూడా దీన్ని డార్కెస్ట్ నైట్ అని కూడా అంటారు. అంటే దీంట్లో చాలా
ప్రమాదాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి దీన్ని డార్కెస్ట్ నైట్ అంటే ఆ డార్కెస్ట్ నైట్ ని దాటవలసినటువంటి అవసరం ఉంది. అందుకని చాలా రిస్కీ ఏరియా కాబట్టి ఆ డార్కెస్ట్ నైట్ అని కూడా దీన్ని అంటారు. బికాస్ here the consciousness of God in the man state undergoes the experience of being caught as it were between the devil and the deep sleep. కారణం ఏంటంటే ఇది డెవిల్ అండ్ డీప్ స్లీప్ అంటారు కదా, అంటే ఏసీడీసీ అంటాం కదా మనం. ఈ డెవిల్ అండ్ డీప్ స్లీప్ అనేటువంటి స్టేట్ ని దాటి వెళ్ళవలసినటువంటి అవసరం ఈ చైతన్యానికి ఉంటుంది కాబట్టి దీన్ని డార్కెస్ట్ నైట్ అంటాం. ఆ ఇన్ఫినిట్ ఎనర్జీని పూర్తిగా దీని అధీనంలో ఉంటుంది కాబట్టి దీంట్లో చాలా రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. ఫైడ్ బై ఇంటెన్స్ డిజైర్స్ అండ్ ఎమోషన్స్, the overpowering incitement or temptation to wield and use the infinite energy which is at his command proves a treacherous foe at this juncture, when the evolution of consciousness of subtle conscious God in the man state is unfailingly and rapidly progressing towards the mental sphere, where it will gain mastery over all desires, ఎమోషన్స్ అండ్ థాట్స్. దీంట్లో మనకు ఇప్పుడు చెప్పినట్టుగా ఇన్ఫినిట్ ఎనర్జీ ఒక తారస్థాయిలో ఉంటుంది కాబట్టి దానికి ఒక శక్తి, దాంట్లో ఒక నిక్షిప్తమైనటువంటి ఒక శక్తి ఉంటుంది. దాన్ని వాడాలనేటువంటి కోరిక ఉంటుంది. అంటే ఎమోషన్స్ మీద, డిజైర్స్ మీద, థాట్స్ మీద దీనికి కంట్రోల్, ఈ చైతన్యానికి కంట్రోల్ ఉండదు కాబట్టి అది వాడేటప్పుడు ప్రమాదాలు ఉంటాయి కాబట్టి అది చాలా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి అని చెప్తున్నారు ఇక్కడ. ఈ సబ్ కాన్షియస్ చైతన్యం ఉన్నటువంటి గాడ్ స్టేట్ లో ఉన్నటువంటి ఈ స్థితి ఇది పూర్తిగా మెంటల్, అంటే ఈ షటిల్ స్పీడ్ నుంచి మెంటల్ స్పీడ్ కి ప్రయాణం చేస్తుంది కదా. ఇది 4th నుంచి 5th కి. ఆ 4th లో అది 4th ఇన్ఫినిట్ ఎనర్జీకి పర్సానిఫికేషన్ ఆఫ్ ఇన్ఫినిట్ ఎనర్జీ అనొచ్చు అనమాట. దానికి శక్తులన్నీ దాని చేతిలో ఉన్నాయి. అయితే థాట్స్ మీద, ఎమోషన్ మీద కంట్రోల్ లేదు కాబట్టి మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం, చిన్నపిల్లడి చేతిలో AK-47 పెట్టినట్టుగా ఉంటుంది ఈ పరిస్థితి. వాళ్ళకి కంట్రోల్, మైండ్ కంట్రోల్ ఉన్నది కాబట్టి ఏం కాలుస్తున్నాడో ఎక్కడ కాలుస్తున్నాడో తెలియదు కాబట్టి ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అని బాబా ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నారండి. ఇఫ్ డిజైర్స్ యాజ్ ఎట్ దేర్ జెనిత్ emanated by the mental plane, confronting the consciousness of God in the man state in the 4th plane, to overpower God in the man state on the 4th plane. And if the forces generated by the infinite energy at his command are released by him, then the experience of the liberation of infinite energy at this juncture often proves fatal, especially when he grossly misuses the forces liberalized by infinite energy to satisfy selfish ends indiscriminately. ఇప్పుడు ఈ కోరికలు అనేటువంటివి చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. చాలా ఉన్నతమైనటువంటి పైన ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటాయి. ఇది కానీ మెంటల్ ప్లేన్ నుంచి ఇవి జనరేట్ బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కాన్షియస్నెస్, ఆ చైతన్యానికి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఈ 4వ ప్లేన్ లోకి వచ్చేటప్పటికి ఈ 4 ఈ తీవ్రమైనటువంటి కోరికలు ఓవర్ పవర్ చేస్తాయి ఆయన మైండ్ ని. అక్కడ ఆ 4వ చైతన్య భూమికలో ఉన్నటువంటి మానవ దీన్ని భగవంతుడిని అది ఆ ఫోర్సెస్ కానీ రిలీజ్ అయిపోతాయి. అంటే అనంత శక్తికి చెందినటువంటి అనంత శక్తికి అది పూర్తిగా రిలీజ్ అయిపోతే ఆయన చేతిలో ఇన్ని పవర్స్ ఉంటాయన్నమాట. అవన్నీ రిలీజ్ అయిపోతే అవి ఒక్కోసారి ఏంటంటే ఆయన కానీ వాటిని స్వార్థపరమైనటువంటి విషయాలకు వాడినట్టయితే అవి అంటే విచక్షణారహితంగా స్వార్థపూర్తంగా అనంత శక్తిని వాడినప్పుడు, ఆ రిలీజ్ అయినటువంటి అనంత శక్తిని వాడినప్పుడు, ఆ మిస్యూజ్ చేసినప్పుడు, మిస్యూజ్ చేసే పరిస్థితులు కూడా వస్తాయన్నమాట. దెన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది లిబరేషన్ ఆఫ్ ఇన్ఫినిట్ ఎనర్జీ ఎట్ దిస్ జంక్చర్ ఆఫెన్ ప్రూవ్స్ ఫ్యాటల్. ఇది తీవ్రమైన పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంటుంది. ఆయన చేతిలో ఆ పవర్స్ ఉంటాయి, ఆ మైండ్ పవర్స్ ఉంటాయి కాబట్టి అనంత శక్తి ఆయన చేతిలో
తీవ్ర స్థాయిలో ఉంటుంది కాబట్టి దాన్ని కానీ పర్సనల్ యూజ్ కానీ లేకపోతే విచక్షణ రహితంగా వాడినప్పుడు అవి ఈ తీవ్రమైనటువంటి పరిస్థితికి దారితీసే అవకాశం ఉంది అని బాబా ఈ 2 పేరాలను ఆ విషయం చెప్తున్నారండి. అంటే ఫోర్త్ ప్లేన్‌లో అనంత శక్తికి అధిపతి అయిన ఆనంద శక్తికి అధిపతే గానీ ఆయనకి మైండ్ మీద గానీ, థాట్స్ మీద గానీ, డిజైర్స్ మీద గానీ ఇంకా కంట్రోల్ రాదు కాబట్టి అది డార్కెస్ట్ నైట్ అన్నారు. అది డెవిల్ అండ్ డీప్ స్లీప్ పరిస్థితిలో ఉంటాడన్నారు. అది కానీ మిస్‌యూజ్ చేసి ఆ పవర్స్ మిస్‌యూజ్ చేస్తే అది ఫ్యాటల్‌గా ఉంటుంది అని బాబా ఈ 2 పేరాల్లోనూ చెప్తున్నారండి. జై బాబా సార్. జై బాబా. జై బాబా సార్. ఇక్కడ గ్రాస్లీ మిస్‌యూజెస్ అన్నారు ఆ! వర్డ్. అంటే అవునండి. మన భౌతిక అవసరాలనా అక్కడ? అవి కాదండి. మామూలు గ్రాస్లీ మిస్‌యూజెస్ అంటే తీవ్రంగానే. ఓహ్! మామూలు ఓకే. గ్రాస్లీ అని వాడతాం కదా మనం మామూలుగా. ఓకే. జనరల్ ఆ వర్డేనండి గ్రాస్ అది. ఓకే. అదే అది జనరల్ నైస్. వర్డే. హ్మ్. జై బాబా. జై బాబా. ఇంకెవరైనా మాట్లాడతారండి? అది గ్రాసరీ అంటే బహుశా గ్రాసరీ ప్రపంచంలో ఏమో అండి, భౌతిక ప్రపంచంలో అయినా మిస్యూజ్ చేస్తేనేమో ఆ ఎనర్జీని. హ్మ్. రాజుగారు మామూలు భౌతిక ప్రపంచం దాటేసాం కదండి, మనం సటిల్ పరాకాష్ఠలో ఉన్నాం ఇక్కడ. అవునండి. ఓకే ఓకే. ఇప్పుడు అంతే కదా. మామూలు గ్రాస్లీ మిస్‌యూజ్ అన్నది మామూలు జనరల్ వర్డేనండి అది. ఓకే అంటే ఓకే ఓకే. గ్రాస్లీ అన్నది. అదే ఓకే. గ్రాస్లీ అంటే తీవ్రంగానే అర్థం ఉందండి. అంటే కంప్లీట్‌గా ఓకే అన్నట్టుగా సార్. వచ్చిందంటారా? ఓకే. సరే ఇప్పుడు ఈ పవర్స్ యూజ్ చేసేది సెటిల్ అయినప్పుడు వాళ్ళకి గ్రాస్ లో పీపుల్ అట్రాక్ట్ చేయడానికి అదికేం పని అండి. ఇప్పుడు పవర్స్ ఉన్నాయి, అదేనండి. అది అట్రాక్ట్ చేయడానికి అంటే గ్రాస్ లో ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి అతని కోరికలు అతనికి ఇది అవుతుంటాయి. సో అతను ఆల్రెడీ గ్రాస్ దాటి సెటిల్ లో ఉన్నప్పుడు గ్రాస్ లో ఉన్న వరల్డ్ లో ఉన్న పీపుల్ అందరిని అట్రాక్ట్ చేయడానికి ఈ ఫోర్త్ ప్లేన్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంది అని. యాక్చువల్ గా సెటిల్ లో మనం వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన బోల్ పవర్స్ వచ్చాయి, అది యూజ్ చేయాలి తంతుంటాయి. ఎవరి గురించి అవి? గ్రాస్ లో ఉన్న వరల్డ్ పబ్లిక్ అందరూ అతను అట్రాక్ట్ అవ్వాలి, అతను చూడాలి, అతన్ని మహిమలు అన్ని చేస్తుంది ఓన్లీ గ్రాస్ లో ఉన్న పబ్లిక్ గురించే కదా, వరల్డ్ లో ఉన్న పబ్లిక్ గురించే కదా అతను యూజ్ చేయవలసిన మెయిన్ థింగ్. అలాంటప్పుడు గ్రాస్ దాటిపోయాడు కదా, ఇంకా వాళ్ళతో కాంటాక్ట్ అంత ఇదిగా ఉండదు కదా. గ్రాస్ లో పీపుల్ రావాలి, నన్ను ఫాలో అవ్వాలి అనే ఇది వాళ్ళకి ఉండదు కదా. అంటే యాక్చువల్‌గా అతను గ్రాస్ అంటే ఇల్యూషన్ షాడో ఉంటుంది కదండి ఆయన మీద ఎలాగను. ఇల్యూజన్ లోనే ఉన్నాడు కాబట్టి ఇల్యూజన్ షాడో అనేది ఉంటది కదండి. ఇల్యూజన్ లోనే బాగా ఉన్నది ఇవన్నీ 6th ప్లేన్ వరకు కూడా. ఆయనకి అంత అంత తాపత్రయత గ్రాస్ లో ఉన్న వాళ్ళందరినీ అటాక్ చేయాలి, నా మహిమలు చూపించాలి, పబ్లిక్ ఫాలో అవ్వాలి అనే ఇది అతనిలో అసలు ఉండొచ్చు మామూలుగా. బట్ పబ్లిక్ నన్ను కొలవాలి, పబ్లిక్ నన్ను ఫాలో అవ్వాలి, నన్ను చాలా అందరూ వరల్డ్ అంతా గుర్తించాలి అని ఒక దాంతో కదా ఎక్కువ మిస్యూజ్ చేస్తాడు మిస్ పవర్స్. అంటే పబ్లిక్ అట్రాక్ట్ అవ్వడం కదా. అసలు వాళ్ళు పబ్లిక్ తో సంబంధం ఉండదు కదా సెటిల్ వరల్డ్ లో అని నా ఉద్దేశం. సటిల్ వరల్డ్ వాళ్ళతో సంబంధం ఉంటది కదండి పూర్తిగా. ఒకటి ఉంటుంది. 2 3 4 భూమికల్లో వాళ్ళందరితోటి సంబంధం ఉంటదిగా. సో వాళ్ళందరికంటే వాళ్ళందరికంటే ఐఎమ్ సంథింగ్ ప్లేస్, ఐఎమ్ నాట్ అన్ ఆర్డినరీ ఫెలో కదా. అది కూడా సెల్ఫిషే కదా. వీడు యూజ్ చేయడానికి ప్రేయర్ అయిపోయింది, పబ్లిక్ టర్న్ చేయడానికే కదా. వాడు ఏ పవర్స్ యూజ్ చేసినా పబ్లిక్ అట్రాక్ట్ చేయడానికే కదా. పబ్లిక్ అంటే సెటిల్ లో ఉన్న పబ్లిక్ అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే యాక్చువల్ గా మనం ఈ ప్లేన్స్ లోకి వచ్చేటప్పటికి గ్రాస్ డిస్కనెక్ట్ అయ్యి సెటిల్ లోకి వెళ్ళిపోయాం కదా. మరి ఈ సెటిల్ లో ఉన్న వాళ్ళ గ్రాస్ లో ఉన్న వాళ్ళు అంత అట్రాక్ట్ అవ్వరు కదా అని. సెటిల్ లో ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు. గ్రాస్ వాళ్ళు ఇండైరెక్ట్, సెటిల్ వాళ్ళు డైరెక్ట్. మనం చెప్పుకుంటున్నది అది కదా. సటిల్ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు సటిల్ మీదే డైరెక్ట్ గా అతనికి చైతన్యం ఉంటుంది, గ్రాస్ మీద ఇండైరెక్ట్ గా వాడుకుంటూ ఉంటాడని అన్నాం కదా. అదే తీసుకుంటే సరిపోతుందని నా ఉద్దేశం. లక్ష్మణ్, యు ఆల్సో ప్లీజ్ కంట్రిబ్యూట్.
ప్రస్తుతానికి మీరు అనుకుంటుంది అనుకుంటున్నాను, ఇంకా అంత క్లారిటీ అయితే లేదు. ఇక్కడ గ్రాస్ అంటే పక్కా గ్రాస్. మేబీ నెక్స్ట్ పారాగ్రాఫ్స్ ఏమైనా ఇస్తారేమో చూద్దాం. చూద్దాం. ఇంకేమన్నా ప్రస్తుతానికైతే ఇలా అనుకుని వెళ్దాం. అదే 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 రామారావు గారు అలాగే. ముందు బాబా ఈ అలాగే. పేరాలో ఈ చాప్టర్ లో డిస్కస్ చేసుకుంటూ వచ్చారు కదా. అవునండి. సటిల్ లో ఉన్నప్పుడు సటిలే డైరెక్ట్ గా ఉంటది, మిగిలినవన్నీ అవును. ఇండైరెక్ట్ గా ఉంటది కదా. అవును. అదే అవును. అనాలజీతో మనం తీసుకుని వెళ్ళిపోతే సరిపోద్దని నా ఉద్దేశం. సరే. ఓకే ఓ. ఓకే సరే. దేవా. జై బాబా. సార్ మీరు ఒకసారి సమ్మరైజ్ చేయిస్తారు. సమ్మప్ చేసేస్తానండి బ్రీఫ్ గా. ఇది చాలా సార్లు బాబా రిపీటెడ్ గా చెప్తూ వచ్చారండి. ఇదంతా మనకి చాలా సార్లు రిపీట్ అయింది. ఇది మళ్ళీ ఒకసారి ఇక్కడ రిపీట్ చేస్తున్నారు బాబా. ఇది వీడు 4 హోముకులకు రాగానే ఈ సటిల్ ఎనర్జీ పరాకాష్ఠగా చేరిపోయాడు. మూర్తి భవించిన ఇన్ఫినిట్ ఎనర్జీ అనుకోవచ్చు వీడిని. ఎందుకంటే ఇంక 4th ప్లేన్ కంటే గొప్పది శక్తి ఇక లేదు కాబట్టి. కానీ ఇక్కడ ఒక ఉపద్రవం, ప్రమాదం పొంచి ఉంది. ఏమిటది? ఆ మనసు అనేటువంటి రాజ్యంలోకి అడుగు పెట్టాడు. అక్కడ వీడికి ఎంత మాత్రమో ఏబిసిడీలు కూడా తెలియవు కదా. అంచేత అక్కడ ఆ మనసు యొక్క పరిస్థితి ఏమిటి? తీవ్రమైనటువంటి ప్రలోభ పెట్టేటువంటి పరిస్థితులు, కోరికలు, భావావేశాలు, ఆలోచనలు అవి ఒక్కసారి జట్లాగా స్పీడ్గా కొడుతూ ఉంటాయి అన్నమాట. వాటి ఎఫెక్ట్ దాన్ని తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళ గనక ఆ కోరికల, తీవ్రమైన కోరికల ప్రభావానికి లొంగిపోతే వీడికి ప్రమాదాన్ని కొని తెచ్చి పెడుతుంది అని చెప్తున్నారు బాబా ఇక్కడ. అది ఎందుకంటే ఈ శక్తిని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేటువంటి విచక్షణ అది మానసిక ప్రపంచంలో పరిపక్వత వస్తేనే వస్తుంది. ఆ విచక్షణ లేదు కాబట్టి దాన్ని పూర్తిగా నువ్వు మామూలోడు కాదు, నువ్వు ప్రూవ్ చేసుకో ప్రపంచానికి, నీకు మామూలు శక్తులు లేవు, నువ్వు నీ పక్క వాళ్ళంతా నేను మామూలోడు అనుకుంటున్నారు అనేటువంటి పరిస్థితి కనుక ఆ స్వార్థ ప్రయోజనాన్ని ఆశించి గనక దుర్వినియోగపరిస్తే చాలా పెద్ద ఉపద్రవము తెచ్చి పెడుతుంది అని ఇక్కడ బాబా చెప్తున్నారు. అదే నెక్స్ట్ పేరాలో ఉంది చూడండి, అక్కడ అదే వీటికి కనుక లొంగిపోతే ఆ ప్రమాదము వస్తుంది. ఎందుకంటే అది వాడేసాడు అనుకోండి. మనం ఎగ్జాంపుల్ చెప్పారు కదా, చంటి కుర్రాడు ఉన్నాడు, వాడు 4 ఏళ్ళు ఉంటాయి వాడికి. AK-47 వాళ్ళ నాన్న పోలీస్ ఆఫీసరు, అది వాడి చేతిలోకి దొరికేసింది. అది పట్టుకుని బజార్లోకి వెళ్ళిపోతాడు. ఏంటి రాదంటే పేల్చి చూపెడతానంటాడు. పేల్చేసేటంటే చచ్చిపోతాడు ఎదటివాడు. ఎందుకంటే వీడికి ఎవరిని పేల్చాలి, ఎప్పుడు పేల్చాలి, దేనికి వాడాలి తెలియదు కదా వీడికి. దాని మీద ఇంకా నియంత్రణ రాలేదు. ఆ ప్రమాదం ఇక్కడ వస్తుంది 4వ భూమికలో. ఎస్ సార్. జవాబు. సో దీంతో నాగేశ్వరరావు గారు 2 అయ్యాయండి. నెక్స్ట్ రాజు గారు. రాజు గారు మీరు చదివే పొజిషన్ లో ఉన్నారు. ట్రై చేస్తానండి, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, నేను చదువుతానండి. లేదా చదవనా సార్? పోనీ చదవండి అమ్మా, అంటే రికార్డింగ్ ప్రాబ్లం వస్తుందేమో అని. Jai Baba. చదవండి. At this juncture on the 4th plane, voice is audible. At this juncture on the 4th plane, if the power of the infinite energy of the subtle world is indiscriminately liberated, the resultant effect of the complete liberation of that energy is almost unimaginable by gross consciousness. అంటే ఈ పరిస్థితుల్లో 4వ భూమికలో ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇఫ్ ద పవర్ ఆఫ్ ది ఇన్ఫినిట్ ఎనర్జీ ఆఫ్ ద సటిల్ వరల్డ్, ఈ సటిల్ వరల్డ్ యొక్క ఇన్ఫినిట్ ఎనర్జీ అంటే మనం అనుకుంటున్నాం కదా ప్రాణశక్తిని, దాని యొక్క శక్తిని కానీ ఇండిస్క్రిమినేట్ గా అంటే విచక్షణ లేకుండా లిబరేట్ చేస్తాడు అనుకోండి, ఆలోచించకుండా. మీరు ఇందాక చెప్పినట్టు చిన్నపిల్లాడు AK-47 గన్ తెచ్చేసి వాడు వాడేశాడు అనుకోండి, అంటే వాడికి తెలియదు దాని గురించి. ఇండిస్క్రిమినేట్ గా వాడు వాడేశాడే అనుకోండి, ద రిజల్టెంట్ ఎఫెక్ట్, దీని తాలూకు రిజల్ట్ ఎలా ఉంటుంది ఆఫ్ ద కంప్లీట్ లిబరేషన్ ఆఫ్ ద ఎనర్జీ ఇస్ ఆల్మోస్ట్ అన్ఇమాజినబుల్. దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ప్రాబబ్లీ వాడేవాడు కూడా ఇమాజిన్ చేయలేనంతగా, వాడేవాడి కంటే ఇస్ ఆల్మోస్ట్ అన్ఇమాజినబుల్ బై గ్రాస్ కాన్షియస్నెస్. అంటే ఈ స్థూల చైతన్యం వాళ్ళకి అసలు ఇమాజిన్ కూడా చేయలేము.
మనం అనుకుంటున్నాం అనుకోండి, సటిల్ ఎనర్జీ ఎలాగుంటది, ఆ టైంలో అది ఎలా రిలీజ్ అవుతుంది అనేది మనం ఈ స్థూల ప్రపంచంలో ఉన్నవాళ్ళు, స్థూల చైతన్యం ఉన్నవాళ్ళు అసలు ఊహించలేము. ఎందుకంటే దాని గురించి మనకి అసలు ఐడియా లేదు. However, an idea could be gathered of that result from the fantastic experiences of the liberation of nuclear energy, which is merely one of the gross aspects of the infinite energy of the subtle world. Okay, మనకి ఏదో ఒక ఐడియా తెచ్చుకోవాలి అనుకుంటే, however, an idea could be gathered. మనం ఈ స్థూల ప్రపంచంలో ఉండి ఎంతో కొంత ఐడియా తెచ్చుకోవడానికి మనం ప్రయత్నించామని అనుకోండి. ఏది ఈ ఫోర్త్ ప్లేన్ లో వాడు ఇండిస్క్రిమినేట్ గా ఎనర్జీ రిలీజ్ చేసేస్తే ఏమవుతుంది ఆ రిజల్ట్ గురించి అని మనం కానీ ఏదైనా ఊహించుకోవడానికి ప్రయత్నిస్తే అది ఎలాగుంటుంది, దేని నుంచి తెచ్చుకోవచ్చు అంటే ద ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద లిబరేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. మనం ఇప్పుడు వింటున్నాం కదా అణుశక్తి గురించి, న్యూక్లియర్ ఎనర్జీ గురించి. దాని గురించి కొంచెం ఊహించుకోవచ్చు, ఎందుకంటే అది సటిల్ వరల్డ్ యొక్క ఎనర్జీకి గ్రాస్ ఆస్పెక్ట్ అన్నమాట, స్థూల అంశం. మనకి తెలిసిన వరకు ఇంతే, దీన్ని మించి మనం ఊహించుకోవడం కూడా ఊహించుకోలేము. ఈ సటిల్ వరల్డ్ యొక్క ఇన్ఫినిట్ ఎనర్జీ యొక్క గ్రాస్ ఆస్పెక్ట్ అంటే ఈ స్థూల అంశము, ఇది లిబరేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. దానిని మాత్రమే మనం అంతవరకే ఊహించుకోగలం, అంతకు మించి మనం ఊహించుకోలేము అని బాబా చెప్తున్నారు, దేవబా. ఎందుకంటే మనకి ఆ సటిల్ ఎనర్జీ గురించి ఊహకి తెలీదు. అందులో ఫోర్త్ ప్లేన్ లో వాడు సటిల్ ఎనర్జీని ఇండిస్క్రిమినేట్ గా వాడితే దాని రిజల్ట్ ఎలా ఉంటుందని కూడా మనం ఇమాజిన్ చేయలేము అని చెప్తున్నారు. క్వశ్చన్స్ ఉన్నాయండి దీని మీద? ఓకే, నైస్ సార్. ఓకే. ఇందాక రామారావు గారు ప్రశ్న అడిగారు కదండి, అది ఒక రకంగా ఇక్కడ సమాధానం కూడా బాబా చెప్తూ ఉన్నారు. ఏంటంటే పరాకాష్ఠ స్థితికి చేరిన ఆ ప్రాణశక్తిని దుర్వినియోగపరచడం గురించి మామూలు గ్రాస్ కాన్షియస్లో ఉన్నటువంటి మనలాంటి పాఠకుడు ఊహించడం కూడా అసాధ్యము అని ఇక్కడ బాబా చెప్తున్నారు. చూసారండి? ఎందుకంటే ఆ ప్రాణశక్తిని విచక్షణారహితంగా కనుక విడుదల చేసేసినట్లయితే ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మన స్థూల ఎరుక ఉన్నటువంటి మనలాంటి పాఠకుడు దాన్ని అర్థం చేసుకోవడము దుర్లభము. అయితే కొంతవరకు ఈ ప్రాణశక్తి యొక్క అంశమే అయినటువంటి అణుశక్తి ఉంది కదండి, న్యూక్లియర్ ఎనర్జీ. ఇప్పుడు మనం జపాన్లో బాంబు వేసాం, హీరోషిమా నాగసాకి అంటారు. మొన్న పాకిస్తాన్ వారిలో కూడా అక్కడ మనం అటామిక్ దీని గురించి వరి అయ్యారు కదా అది. సో దాని వలన వచ్చే పర్యవసానాలను ఒక్కసారి కనుక మనం చదివితే కొంతవరకు ఈ దుర్వినియోగం ఎలా ఉంటుందో మనకు అర్థం అవుతుంది అని చెప్తున్నారు బాబా. అది ఎస్ సార్, ఈ పేరాలో బాబా చెప్పింది అదండి. నెక్స్ట్ స్టార్ట్ చేయండి. Thus, if the involved consciousness of God in the man state succumbs to the temptation of experiencing the complete liberation of infinite energy in the fourth plane of consciousness, the inevitable experience is so severe that the full consciousness gained and the subtle consciousness experienced totally disintegrate into the most finite consciousness, identifying God once again with the most finite gross form of stone. ఇక్కడ చెప్తున్నారు, thus if the involved consciousness of God in the man state, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ ఫోర్త్ స్టేట్ లో ఇది ఇన్వల్యూషన్ లో ఉన్నది గాడ్ స్టేట్ లో, అదే భగవంతుడి యొక్క అంతర్ముఖ స్థితి, ఈ మానవ స్థితిలో ఉన్నవాడు ఆ ఆత్మ గాని టెంప్టేషన్, ఈ ఏమనాలి కోరికలకు, విపరీతమైన కోరికలకు లొంగిపోయాడు అనుకోండి. ఈ కంప్లీట్ ఎనర్జీ నా చేతిలో ఉంది,
అందులో చెప్తున్నాం కదా, నా ఎనర్జీ అంతా నా చేతిలో ఉంది, నువ్వే రారాజు అని చెప్తూ ఉంటుంది టెంప్టేషన్. అప్పుడు ఆ ఫోర్త్ ప్లేన్ యొక్క చైతన్యంతో ఉన్నవాడు టెంప్ట్ అయిపోతుంటాడు, ఈ ఎనర్జీని నేను ఏదో లాగా లిబరేట్ చేయాలి, వాడుకోవాలని. అప్పుడు ద ఇన్ఎవిటబుల్ experience is so severe that the full consciousness gained and the subtle consciousness experienced. ఈ స్టేట్ లో ఏముంటుంది, వాడు ఇన్నేళ్ళు, అదే ఇన్ని జన్మల్లో ఇంత ప్రయాణం చేసి వాడు గ్యాదర్ చేసిన చైతన్యం మరి వాడి చేతిలో ఉంది. దాన్ని ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అనే టెంప్టేషన్స్ వస్తున్నాయి. అది ఏమవుతుందంటే దాని యొక్క పర్యవసానం ఎంత సివియర్ గా ఉంటది అనేది వాడికి కూడా తెలీదు. అండ్ ద సటిల్ కాన్షియస్నెస్ ఎక్స్పీరియన్స్డ్, అంటే ఈ సటిల్ చైతన్యాన్ని వాడు ఎక్స్పీరియన్స్ చేసింది ఎలా ఉంటది అంటే టోటల్లీ డిసింటిగ్రేట్ ఇంటూ ద మోస్ట్ ఫైనైట్ కాన్షియస్నెస్. వాడు తెలియకుండా అంత ఎనర్జీని సరిగ్గా వాడకుండా మిస్యూజ్ చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటదంటే ఇట్ టోటలీ డిసింటిగ్రేట్స్. అది పూర్తిగా విచ్ఛిన్నం అయిపోతుంది అనమాట. ఎక్కడికి? మోస్ట్ ఫైనైట్ కాన్షియస్ స్టేట్ కి అనమాట. ఎప్పుడు అంటే అత్యంత పరిమితమైన చైతన్య స్థితికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఐడెంటిఫైయింగ్ గాడ్ వన్స్ అగైన్ విత్ ద మోస్ట్ ఫైనైట్ గ్రాస్ ఫార్మ్ ఆఫ్ స్టోన్. దీనివల్ల ఆ విచ్ఛిన్నమైన స్థితికి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, ఇంకా భగవంతుడు మళ్ళీ తన్ని ఆ అత్యంత పరిమిత రాతి స్థితితో ఐడెంటిఫై అవుతాడు అనమాట. మళ్ళీ ఆ స్థితికి విచ్ఛిన్నం అయిపోతాడు అనమాట అండి. Consequently, the consciousness of stone conscious God must once again go through the whole process of the evolution of consciousness, identifying himself with gross forms until he identifies with man and again wins full consciousness. ఇప్పుడు ఏమవుతుంది, దీనివల్ల ఆ రాతి స్థితికి వెళ్ళిపోయాడు కాబట్టి కాన్సిక్వెంట్ గా the consciousness of stone conscious God must once again go through the whole. ఈ రాతి స్థితిలో చైతన్యం గల భగవంతుడు మళ్ళీ హోల్ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్, ఈ పరిణామ ప్రక్రియను పూర్తిగా మళ్ళీ ప్రాసెస్ ని ట్రావెల్ చేయాలి. ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ గ్రాస్ ఫార్మ్స్, అంటే ఈ పరిణామ ప్రక్రియలో ఏవైతే వాడు ఇన్నాళ్ళు దాటుకుని వచ్చాడో మళ్ళీ అన్ని ఫార్మ్స్ ని దాటుకుంటూ అంటిల్ హీ ఐడెంటిఫైస్ విత్ మ్యాన్, ఎప్పటి వరకు మళ్ళీ మానవ రూపాంతో తను తాదాప్యం చెందే వరకు, ఈ మానవ రూపం ఎత్తాక అతను అప్పుడు మళ్ళీ ఫుల్ కాన్షియస్నెస్ కి వస్తాడు. అంతవరకు ఈ ప్రయాణం మళ్ళీ కొనసాగించవలసిందే. వీడికి ఇంకెక్కడ షార్ట్ కట్స్ లేవు. అయ్యో పాపం ఒకసారి ప్రయాణించేసాడని ఏం లేదు. చచ్చినట్టు వాడు మళ్ళీ రాతి స్థితి నుంచి మానవ స్థితి వరకు ముందు ఎలా ప్రయాణించాడో అలాగే ప్రయాణించుకుంటూ రావాలి. అయిపోయింది కదా, అయిందమ్మా. ఈ పారాగ్రాఫ్ కంప్లీట్ అయింది. ఎవరైనా మాట్లాడతారండి? జయ బాబా సార్, జయ బాబా. అంటే ఇక్కడ చైతన్యమే రాతి స్థితికి పడిపోతుంది అంటే రాతి చైతన్యం లాగా ఈ చైతన్యం మళ్ళీ అంతా ప్రయాణం చేయాల్సి ఉంటుంది అని తీసుకోవాలా సార్? అది అంటే ఉపాధి అవసరం, ఉపాధి అనేది కాదు మేడం. మేడం గారు అంటే అక్కడ రాతి స్థితికి పడిపోతుంది అని చెప్పారు కదండి, మిస్యూజ్ చేస్తే ఫోర్త్ ప్లేన్ లో పవర్స్. అంటే ఆ కాన్షియస్ అంటే హ్యూమన్ ఫామ్ లో ఉండి అలాంటి చైతన్యంతో ఇదంతా మళ్ళీ ప్రయాణం చేయాల్సి వస్తుందా? మళ్ళీ ఈ ఉపాధులన్నీ కూడా ఎవాల్యూషన్ ఇదంతా చేసుకొని రావాల్సి ఉంటుందని ఎలా తీసుకోవాలి అక్కడ మనం? అంటే నాకు అనిపిస్తుంది వాడి మనిషాకారంలోనే ఉన్నప్పటికీ అతని చైతన్యం ఆ రూడ్ అంటే మొరటి స్థితిలోకి ఉంటదేమో అని నేను అనుకుంటున్నాను. అంటే రాతిలో ఉన్నట్టు అంత స్తబ్దతకి వెళ్ళిపోతుంది అన్నట్టుగా అలాగనుకోవాలి. అంతేగాని నాకు అలా అనిపించింది. ఈ హ్యూమన్ ఫామ్ అవుతే ఉండొచ్చు కానీ అతని కాన్షియస్నెస్ మాత్రం ఆ స్థితికి వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నాను. నాకు ఈ డౌట్ రాలేదు జయ బాబా.
మరి మన అహల్యం చూడు, అంటే నేను అనుకుంటున్నాను మరి వాడు పూర్తిగా రాయి అయిపోయింది కదా, ఫామ్ కూడా రాయి అయిపోయింది కదా, అలాగనుకోవాలా? అంటే అక్కడ అనేది అదే అవతారుడు అంటే రామ పాదం తాకింది అయింది అలాగ అనుకునేది. ఇప్పుడు అతను ఏదనుకుంటే అది చేస్తాడు, ఎలాగనుకున్నా చేస్తాడు. ఇప్పుడు ఏ స్టేట్ నుండి ఏ స్టేట్ కైనా. యాక్చువల్ గా ఇది దివ్య శాసనంలో నడిచే ఒక రూట్ చెప్తున్నారు కదా మేడం ఇది. అంటే అది ఇది ఒకటవుద్ది అంటారా అక్కడ ఇక్కడ కూడా? నేను అంత ఆలోచించలేదు, వచ్చిన డౌట్ నాకు రాలేదు. ఓకే డౌట్ మేడం. జై బాబా. ఓకే ఓకే. ఎవరైనా ఆన్సర్ చేస్తారండి, రెస్పాండ్ అవుతారండి క్వశ్చన్. అది ఇక్కడ మెన్షన్ చేశారు కదండి, వన్స్ అగైన్ గో త్రూ ది హోల్ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. మళ్ళీ మొత్తం ఆ ఎవల్యూషన్ మొత్తం ప్రాసెస్ అవ్వాలని రాశారు కదా. అదే సార్ కాన్షియస్ అన్నారు కదా. గ్రాస్ ఫార్మ్స్ అని కూడా అన్నాడు కదా, కరెక్టే. అంటే మళ్ళీ మళ్ళీ అది క్లియర్ గా అంత ఎవల్యూషన్ అంతా ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలని ఫామ్ కూడా మారిపోయినట్టే ఇక్కడ చెప్తున్నారు. కరెక్టే, నేను క్యాచ్ చేయలేదు. ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ గ్రాస్ ఫార్మ్స్ అంటే రాతి స్థితి నుంచి మళ్ళీ ఫార్మ్స్ మారుకుంటూ వస్తాడు. జై బాబా. ఓకే మా జై బాబా. హిమ్సెల్ఫ్ గ్రాస్ ఫార్మ్. సార్ సమప్ చేయండి సార్. ఓకే సమప్ చేయనండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే చేయండి సార్. మరి ఇంకెవరు ఇక్కడ ఉన్నటువంటి వివరణ ప్రకారం మనం వెళ్దామండి. మీరు మామూలు ఎవల్యూషన్లో కూడా కాన్షియస్నెస్ అనే వాడుకుంటూ వస్తారండి బాబా. ఎందుకంటే ప్రయాణం అంతా కాన్షియస్నెస్సే కదా చేస్తుంది, సోల్ కాదు. కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్ అనే కదా బాబా చెప్పుకుంటూ వచ్చారు అమ్మా. అంచేత ఇక్కడ నాకు అర్థమైనంత వరకు ఏంటంటే వైకుంఠపాళి అని మనకు ఆట ఆడుతూ ఉంటాం మనం గ్రామాల్లో. ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ ఆడుతూ ఉంటారు. స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అని ఇంగ్లీష్లో ఆ గేమ్ను కూడా ఆడుతూ ఉంటారు. అది మొట్టమొదటి గడి కోతి ఒకటి అని ఉంటుంది, కింద బాటంలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బాటంలో ఉంటుంది. అక్కడి నుంచి ఆ గవలు వేసుకుంటూ 1 2 3 4 అలాగూ ఎక్కుతూ మధ్యలో నిచ్చెనలు ఎక్కుతూ కదా, మధ్యలో చిన్న చిన్న పాములు కరుస్తూ ఉంటే మళ్ళీ కిందకి దిగజారుతూ అలాగ వెళ్ళి ఇంచుమించు చాలా ఉన్నతమైన స్థితి చేరిన తర్వాత ఒక పెద్ద పాము ఉంటుంది, అభికాసురుడు అని. ఆ పాము గనక కాటేస్తే మళ్ళీ 1వ గడికి వచ్చేస్తాడు. సేమ్ ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా దానికి సరిపోతుందని బాబా చెప్పింది. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, ఈ 4వ భూమికలో పరాకాష్ఠక స్థితికి చెందినటువంటి సటిల్ ఎనర్జీ ఇతని అధీనంలో ఉన్నప్పటికీ మనసు యొక్క తీవ్రమైనటువంటి ప్రలోభం తీవ్రంగా ఒత్తిడి చేస్తూ ఉన్న కారణంగా దానికి గనక లొంగిపోయి ఇతను ఈ ప్రాణశక్తిని గనక విడుదల చేసేసినట్లయితే అప్పుడు జరిగే పర్యవసానం ఏంటో బాబా చెప్తున్నారు. ఇప్పటి వరకు సాధించినటువంటి పూర్తి చైతన్యము కదా మొత్తము అది చెల్లాచెదురైపోయి ఇతను మళ్ళీ మొట్టమొదటి గడి ఏది రాతి శరీరమే కదా. మన గాడ్ స్పీక్స్లో ఏం చెప్పారు బాబా, రాయికి ముందు వాయు రూపాలు ఉన్నప్పటికీ వాయు రూపాలని మానవ మనస్సు అర్థం చేసుకోలేదు కాబట్టి రాతి రూపాన్ని స్టార్టింగ్ పాయింట్గా మనం తీసుకొని ముందుకు వెళదాము అని చెప్పారు బాబా కదా. అంచేత ఆ రాతి రూపం దగ్గరికి కిందికి పడిపోతాడు, పతనం అయిపోతాడు అని చెప్తున్నారు ఇక్కడ. పతనం అయిపోయాడంటే ఏం చేయాలి, మళ్ళీ ఇతను మళ్ళీ అక్కడి నుంచి మెట్లెక్కుకుంటూ పైకి రావాల్సిందే. అంటే మళ్ళీ అతను ఈ పరిణామ ప్రక్రియ అంతా రాయి తర్వాత ఖనిజం తర్వాత వృక్షము, క్రిమి, చేప, పక్షి, జంతువు, మానవుడు, ఇవన్నీ మళ్ళీ మానవుడు తర్వాత కూడా మళ్ళీ ఎన్వల్యూషన్ ఇదంతా తిరిగి అతను చేయవలసి ఉంటుంది. కాబట్టి ఉదయం అడిగిన ప్రశ్నకి ఇక్కడున్న వివరణ ప్రకారం ఏంటంటే ఇది ఫిజికల్గానే జరుగుతుంది అనే ఉందండి ఇక్కడ వివరణ అయితే. అది జై బాబా సార్. నౌ ఓపెన్ ఫర్ డిస్కషన్.
జయబాబు సార్. ఇంకెవరైనా మాట్లాడతారండి దీని మీద? ఓకే సార్. క్వశ్చన్స్ లేకపోతే మనం కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ పారాగ్రాఫ్. సో ఇది ఈ టూ పారాగ్రాఫ్స్ నాకు అసైన్ చేయబడ్డాయండి, నేను చదువుతాను. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ that when consciousness is once gained, it can never be lost. But the disintegration of consciousness from the fourth plane is the one exception to this rule. So అయితే మనం ఇంతవరకు చదువుకున్నట్లు చైతన్యం అనేది అలా అభివృద్ధి చెందుతూ పరిణామ దశ పూర్తయ్యేసరికి పూర్తి చైతన్యాన్ని మానవుడు పొందుతాడు. అక్కడ నుండి అనేక జన్మలు ఎత్తుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు కూడా మనం ఒకసారి ఈ చైతన్యం పొందబడిన చైతన్యం తగ్గిపోయిందనే మాట మనం ఎప్పుడు వినలేదు. ఎప్పుడు ఒకసారి చైతన్యం పూర్తి చైతన్యం వచ్చిన తర్వాత అది అలా నిలుపుకుంటూనే ఉంటుంది ఆత్మ ఆ చైతన్యాన్ని. కాకపోతే ఈ రూల్కి, ఈ నియమానికి ఒక విరుద్ధమైనటువంటిది ఒకటి ఉంది. అంటే ఒక దగ్గర ఈ నియమం అనేది తప్పుతుంది. అదేంటంటే ఆ వ్యక్తి సాధకుడిగా మారి 4వ భూమికి చేరిన తర్వాత అక్కడ తనకున్నటువంటి ఆ శక్తుల్ని కానీ దుర్వినియోగం చేస్తే అంతవరకు కూడగట్టుకునే చైతన్యం, పూర్తి చైతన్యం ఏదైతే ఉందో పరిణామ దశలో అతను పొందిన చైతన్యం, అది విచ్ఛిన్నం అయిపోయేటువంటి అవకాశం ఉంది అక్కడ. సో అతను మిస్యూజ్ చేస్తే ఆ డిసింటిగ్రేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది, అంటే చైతన్య విచ్ఛిన్నం అనేది జరుగుతుంది. ఇది సాధారణమైన నియమానికి సాధారణంగా అది జరగదు, కానీ ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ చైతన్య విచ్ఛిన్నం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. This disintegration of consciousness occurs only in the case of fourth plane consciousness, and that too only very, very rarely when he succumbs to the temptation of misusing the powers of that plane. ఇది కేవలం ఆ ప్లేన్ లో ఉన్న పవర్స్ ని మిస్యూజ్ చేస్తే, దుర్వినియోగం చేసినప్పుడు మాత్రం అత్యంత అరుదుగా ఈ చైతన్య విచ్ఛిన్నం అనేది జరిగే అవకాశం ఉంది. అది 4వ భూమికలో ఉన్న వ్యక్తికి ఇది జరుగుతుంది అని చెప్పారు. If God in the man state in the fourth plane does not misuse the powers of infinite energy, but uses them discriminately without being overpowered by desires, then with further involution of consciousness, the subtle conscious God in the man state experiences directly the 6th plane of the mental world, skipping over the experiences of the 5th plane of the mental world. అయితే ఈ 4వ భూమికలో ఉన్నటువంటి వ్యక్తి తనకు వచ్చిన ఈ అనంత శక్తిని దుర్వినియోగం చేయకుండా విచక్షణతో దాన్ని సద్వినియోగం పరిచాడు అనుకుంటే, అంటే దాన్ని కరెక్ట్గా ఎక్కడ వాడాలో అక్కడ వాడడం కానీ చేస్తే, సద్వినియోగపరిస్తే, అంటే తన స్వార్థ ప్రయోజనాలకు ఇంకా ఏదైనా చూపిద్దామనో మరో సంకుచిత భావాలతో కాకుండా దాన్ని ఒక విచక్షణ పూర్వకంగా ఒక సద్వినియోగపరిచేటట్టుగా కానీ వాడితే, సాధారణంగా 4వ భూమికి నుండి మనం ప్రోగ్రెస్ అవ్వడం అంటే 5వ భూమికి వెళ్తాం. కానీ ఇలాగే ఇతను ప్రాపర్గా, అంటే ఏది యూజ్ చేయకుండా ఉంటే అతను 5వ భూమికలోకి వెళ్తాడు. కానీ ఇతను దాన్ని మంచిగా వాడడం జరిగింది కాబట్టి సరైన సందర్భంలో అతను ముందుకి ఇంకా మరింత అడ్వాన్స్ 5వ భూమికి స్కిప్ చేసి 6వ భూమికి డైరెక్ట్ గా వెళ్తాడు అని ఇక్కడ చెప్తున్నానండి. ఇది 2 పారాగ్రాఫ్స్ యొక్క సారాంశం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మనం నాకు ఎప్పుడో వచ్చిన డౌట్ ఉంటది. అసలు మనకి గ్రాస్ కాన్షియస్నెస్ తో ఉన్న వాళ్ళకే కదా ఈ టెంప్టేషన్స్, ఏ ఇతరులకి ఏదో ప్రదర్శించాలి, చూపించుకోవాలి, పదవి, అలాంటివన్నీ మనకే కదా ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఇంకా సటిల్ స్ఫియర్కి వెళ్ళాక, ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాక 1, 2, 3 అయ్యేటప్పటికి ఏమవుతుంది, ఇటువంటివన్నీ తగ్గిపోతాయి కదా. ఎవరి కోసం ప్రదర్శించాలి అన్న ఫీలింగ్ అనేది తగ్గిపోతుంది కదా. మరి ఈ 4వ ప్లేన్ లోకి వచ్చేవాడికి ఎందుకు ఇలాంటి టెంప్టేషన్ వస్తుంది? ఎవరికి చూపించాలనుకుంటాడు? ఈ సటిల్ ప్లేన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి వ్యామోహాలకు అన్ని తగ్గిపోయాయి కదా, యూటర్న్ తీసుకున్నారు. మరి 4వ భూమికలో వాడు ఎవరికి చూపించాలని అనుకుంటాడు? నేను అంటే మనస్సును పూర్తి స్థాయిలో ఇంకా జయించలేదు కదండి. ఇంకా మనస్సు ఇంకా అతను పూర్తి అధీనంలోకి రాలేదు. 4వ భూమికలో ఉన్నప్పుడు కేవలం
ప్రపంచంలో ఉండేటువంటి ఆ ఇన్ఫినిట్ ఎనర్జీ మాత్రమే అతని అధీనంలోనికి వచ్చింది. ఇంకా తన మనస్సు తన అధీనంలోనికి రాలేదు. అందుకు సాధకులు ఎంత సూక్ష్మ ప్రపంచంలో పురోగమించినప్పటికీ కూడా వాళ్ళు ఈ బలహీనతలు అంటే మానసికమైన కోరికలకి వీటికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మరొక విషయం మనకి గతంలో ఎక్స్ప్లెయిన్ చేశారు ప్లేన్స్ అనే చాప్టర్లో. ఈ ఫోర్త్ ప్లేన్ వ్యక్తి ఎందుకు అంత టెంప్ట్ అవుతాడు అంటే సాధారణంగా మనస్సుకి చాలా దగ్గరగా వస్తాడు కదా. అతని మనో ప్రపంచానికి ఫోర్త్ ప్లేన్ ఈజ్ నథింగ్ బట్ ఎ థ్రెషోల్డ్ అని చెప్పారు కదా. సో అతనికి ప్రపంచంలో ఉన్న శక్తి అంతా అతని స్వాధీనంలో ఉంది. ఏ వ్యక్తికి లేనంత టెంప్టేషన్ అతనికి ఉంటుందని చెప్పారు. ఫోర్త్ ప్లేన్ వ్యక్తికి ఉన్న అతి అంటే దుర్భరమైన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఒక టెంప్టేషన్ వచ్చింది అనుకోండి, ఐస్ క్రీమ్ తినాలనో ఈ సినిమాకి వెళ్ళాలనో, మనకి కలిగే టెంప్టేషన్ ఒక లెవెల్లోనే ఉంటుందట. అదే ఫోర్త్ ప్లేన్ వాడికి కానీ ఒక టెంప్టేషన్ వస్తే, అంటే టెంప్టేషన్స్ వచ్చి ఒక పీక్ లో ఉంటే ఎలా ఉంటుందో అలాంటి పీక్ టెంప్టేషన్ ఉంటుందట అతనికి. ఎందుకంటే బికాస్ ఈజ్ వెరీ క్లోజ్ టు ద మెంటల్ వరల్డ్ అని మనకు ఆ చాప్టర్ లో ఎక్స్ప్లెయిన్. లక్ష్మణ్, ఇంకొక మాట కూడానండి. మనకి గ్రాస్లో ఉన్నాం మనం. ఈ టెంప్టేషన్స్ అన్ని కూడా ఇండైరెక్ట్ గా మనసును వాడుకుంటున్నాం తప్ప డైరెక్ట్ గా మనసును వాడుకోవడం మనకు అనుభవంలో లేదు కదా. బట్ ఫోర్త్ ప్లేన్ వాడికి అప్పుడప్పుడే డైరెక్ట్ గా ఓపెన్ అయిపోద్ది మైండ్. వరదలాగా వచ్చి పడిపోద్ది అనమాట ఒక్కసారి జట్ల కొటెస్ట్. అప్పుడు దాకా ఇండైరెక్ట్ గా వాడుకుంటున్నాడు గ్రాస్లో ఉన్నవాడు కదా. ఇప్పుడు సడన్ గా గేట్లు ఓపెన్ అయిపోయినాయి అనమాట, మైండ్ గేట్లు. సో అది భయంకరమైన ఉధృతితోటి ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ కదండి. పాపం పీక్స్ లో పాపం వచ్చిన తర్వాత కరెక్ట్ గా వాడిని బాంబు పేల్చేద్దాం అన్నంత పాపం ఉన్నప్పుడు కరెక్ట్ గా అటామిక్ బాంబ్ బటన్ ఆడి కళ్ళ ముందే ఉందనుకోండి. అంటే గ్రాస్లో ఉన్నవాడు కూడా మైండ్ ని వాడుతున్నాడు, కానీ ఇండైరెక్ట్ గా వాడుతున్నాడు. ఫిల్టర్స్ ఉన్నాయి మధ్యలో వాడికి. బట్ ఫోర్త్ ప్లేన్ లోకి వెళ్ళిన వాడికి డైరెక్ట్ గేట్లు ఎత్తేసి మైండ్ ఎంటర్ అయిపోయింది. అది తట్టుకోవడం కష్టం వాడికి, ఫస్ట్ కదా కొత్త వాడికి. ప్లస్ దట్టు ఫుల్ పవర్ అతని చేతిలో ఉంది కాబట్టి అంటే తప్పు చేసే అవకాశాలు 100% ఉన్నాయని బాబా అంటుంటారు. అందుకే చాలా జాగ్రత్త. అసలు సార్ అది యాక్చువల్ స్పిరిచువల్ పాత్ అని చెప్పారు కదండి సార్. అది ఆ ప్రయాణం అనేటటువంటిది నిజమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం అది అన్నారు. అక్కడ కూడా అంత తప్పులు చేయాలనే తీవ్రత ఎందుకుంటుంది సార్ అసలు? అంటే ఆ మైండ్ లో ఉన్న ఈగో నుంచేనా, అదే సంస్కారాల నుంచేనా? అంతే కదమ్మా, మరి మైండ్ ఉపద్రవం కదా. భగవంతుడికి అంత దగ్గర అయిపోతుంది, అసలైన ప్రయాణంలో పడి యథార్థ విషయానికి దగ్గర అవుతుంది కూడా ఇంకా అక్కడ ఎంత భయపడుతుంటే, మామూలుగా ఆలోచిస్తున్నటువంటి అంటే స్థూల ప్రపంచంలో ఉన్న సాధకుడే ఇంతగా భగవంతుడి వైపు వెళ్ళాలంటే తను నిగ్రహించుకొని నడ్డానికి అనేది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అడుగుజాడలు అంటే ఆ అవతారుడు ఆదేశాలు ఏంటి అని. అలాంటిది ఒక ప్రయాణంలో పడి ఆ ప్రయాణంలో ముందుకెళ్ళిపోతుండి గమ్యానికి దగ్గర అయిపోతుండి కూడా ఈ ప్రలోభాలు ఎంతగా భయపట్టడం ఏంటి సార్ అసలు అక్కడ? అదే ముందు చెప్పుకున్నాం కదమ్మా. ఇప్పుడు మనం గ్రాస్లో ఉండి మైండ్ ఇది ఇండైరెక్ట్ గా మనం వాడుకుంటున్నాం కదా. కానీ ఆ భూమికల్లోకి వెళ్ళేటప్పటికి మైండ్ నేరుగా తారసపడుద్ది. అంటే అక్కడ మనోనాశ అయితే గానీ ముందుకు వెళ్ళలేడు. ఇక ఆ మనోనాశ అవ్వడం కోసం మైండ్ ని దాటవలసి ఉంటది కదా. అంటే సార్ ఇక్కడ ఇండివిజువల్ గా ఆ సోల్ జర్నీలో ఇన్ని పార్ట్లు ఉంటాయి. ఇప్పుడు అవతారుడిని పట్టుకుంటే అంతేనమ్మా, అవతారాన్ని పట్టుకుంటే ఆయన ఒళ్ళో కూర్చొని వెళ్ళిపోతాం మన ప్రయాణం. అంతే సార్, అదే సులువు. ఇంకొక క్వశ్చన్ అడగచ్చు సార్. ఒక క్వశ్చన్ ఇక్కడ, అతను గాని ఈ ఫోర్త్ ప్లేన్ లో వాడు గాని సరిగ్గా వాడితే డిస్క్రిమినేట్ గాను, అదే విత్ ప్రాపర్ డిస్క్రిమినేషన్ తో వాడితే వాడు డైరెక్ట్ గా 6th ప్లేన్కి వెళ్ళిపోతాడు అన్నారు. మరి వాడికి ఆ 5th ప్లేన్ దానికి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎలాగండి? అంటే ఆ మాయను దాటాలంటే అన్ని ఎక్స్పీరియన్స్లు ఉండాలి కదా. మరి ఆ థాట్స్ మీద ఆధిపత్యం రాకుండా ఎలా వెళ్ళిపోతాడు? లేదు, మన చిన్నప్పుడు ఇంటూ ఫస్ట్ ఫార్మ్ అని ఉండేది, మీకు గుర్తుందమ్మా? అవునండి. ఇంటూ ఫస్ట్ ఫార్మ్ అంటే ఒక క్లాస్ దాటేసి 6th లోకి వెళ్ళిపోయేవాళ్ళం, 5th లేకుండా.
అలాగనమాట. అంటే వాడు చేసినటువంటి ఆ గొప్ప పనికి వాడికి చిన్న ఇన్సెంటివ్ అనమాట ఇది. ఒక స్టెప్ దాటేస్తాడు. అవును. ముందుకే కదా అంటే ఆ వెళ్తున్నాడు, ఎక్స్పీరియన్స్ వెనక్కెళ్ళటలేదుగా మిస్ అయిపోతారు వెనక్కెళ్ళటలేదుగా. కదా అని నేను లేదండి. ఇక్కడ దీని ప్రకారం ఏంటంటే అది ఇట్స్ ఎన్ ఇన్సెంటివ్. ఉమ్, ఓకే. అంటే రీజన్ ఇక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ బహుశా అతను ఏదైతే మానసిక అంటే మనస్సును నియంత్రించుకునే గుణం ఉందో అది అతను ప్రదర్శించాడు కదా అక్కడ. నియంత్రించుకునేది కాదు, దాన్ని ప్రాపర్ గా వాడడం కూడా అతను చేశాడు కాబట్టి బహుశా అది డెఫినెట్లీ ఒక ప్రమోషన్ లాగా అతనికి ఇచ్చుంటారు. ఆ రకంగా డిజైన్ చేయబడిందేమో డివైన్ ప్లాన్ అంతా కూడా. టైం అవుతుందని సమాప్తి చేసేద్దామా? సార్ ఇంకా షిరీన్ గారని అతను అడుగుతా ఉన్నారు. హ్యాండ్ రైజ్ చేసి. కళ్యాణ్ తమ్ముడు. అవునండి, అతను మాట్లాడతామని. ఓకే 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 ఓకే. షిరీన్ గారు మీరు అడగండి. బహుశా మీ ఇంట్లో ఉంటారంటే అంటే ఆయన షిరీన్ అడిగేది ఏంటంటే చాట్ లో పెట్టారు, హౌ డస్ దిస్ ఎఫెక్ట్ ద అదర్ సోల్స్ కనెక్టెడ్ టు దిస్ సోల్ జర్నీ. అంటే ఇలా రాయి ఫామ్కి వెళ్ళిపోతే వెనక్కి అతనికి కనెక్టెడ్ గా ఉన్న సోల్స్ మీద ఏదైనా ప్రభావం ఉంటుందా అంటే షిరీన్ ప్రశ్న. Okay. If the soul in the fourth plane misuses the powers and the disintegration of the consciousness happens, does the soul then drop the and take the stone form? How does this affect the other souls connected to this soul journey? అంటే అతను పడిపోవడమా లేకపోతే అతను మిస్యూజ్ చేయడం గురించి అంటున్నారండి? అదే రెండు Does the soul అడిగాడండి. then drop the మొదటిది human ఎలాగ form? క్లారిఫై చేస్తాం కదా, ఎలాగ స్టోన్ ఫామ్ కి వెళ్ళిపోతాడు. అవునండి. రెండోది ఏంటంటే ఆయనతో కనెక్ట్ అయిన సోల్స్ ఏమన్నా ఉంటే వాటి మీద ఈ ప్రభావం ఎలా ఉంటుంది వెనక్కి వెళ్ళిపోవడం అనేది. ఓ తెలియదు సార్. నైస్ సార్ మీరు డీప్ సోల్ క్వశ్చన్. అంటే మనం సోల్ అనేది ఇండివిజువల్ ప్రయాణం కదా. మాట్లాడండి, కొంచెం బ్రేక్ అవుతుంది. అదే సోల్ అన్నది సోల్ అన్నది ఇండివిజువల్ కాన్షియస్నెస్ లేని ఇది సోలే కాబట్టి అది ఇండివిజువల్ గా ప్రయాణం చేయవలసింది కాబట్టి ఇతర సోల్స్ తో ప్రభావం ఉండదేమో అనుకో. అంటే బహుశా ఆ ప్రశ్న నాకు అర్థమైంది ఏంటంటే అండి లక్ష్మణ్, ఆ, ఇచ్చి పుచ్చుకునేటువంటి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, అవి ఎలా ఎఫెక్ట్ అవుతాయి అని అనుకుంటున్నాను నేను. అది ఓకే, నాకు ఏమో సార్ తెలియదు అది. ఎందుకంటే మానవుడిగా అతనికి ఇచ్చిపుచ్చుకోవాల్సిన కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉండిపోయి వీడేమో తీరా రాయిపోయాడు ఇప్పుడు మధ్యలో. అవునండి, అవును. అది బహుశా అది బహుశా మరి మనం ఊహించుకోవాల్సింది గెస్ వర్కే కానీ క్లారిటీ మన బాబా చెప్పిన దానిలో లేదు. అయితే మనకు అర్థమైనంత వరకు ఏంటంటే మళ్ళీ వాళ్ళు తారసపడేటువంటి పరిస్థితి వస్తే మళ్ళీ వాళ్ళు ఖర్చు చేసుకోవచ్చు, లేకపోతే ఇంకొక రకంగా ఖర్చు అవుతాయి అవి. అవునండి, ఆ భీమ్స్లో బాబా అడ్జస్ట్మెంట్ కూడా, ఆ ఇన్ఫినిట్ అడ్జస్ట్మెంట్స్ కూడా వాళ్ళు చేస్తారేమో. ఉన్నాయి. బహుశా భీమ్స్లో బాబా చెప్పారండి, జ్ఞాపకం ఉందా మీకు? భీమ్స్లో చెప్పండి సార్, కూర్చో. భీమ్స్లో బాబా చెప్పారు, సపోజ్ సడన్ గా ఒక రూపం ఎక్స్టింక్ట్ అయిపోయింది అనుకుందాం, డైనోసార్. సో అదేమో మరి అన్నీ కూడా డైనోసార్ ఒరిజినల్ సిలబస్లో డైనోసార్ అవ్వాలి అందరూను, కానీ ఇప్పుడు ఫార్మ్ ఎక్స్టింక్ట్ అయిపోయింది, మరి ఎలాగా అని ఒక క్వశ్చన్ వేశారు. జ్ఞాపకం ఉంది కదా? అప్పుడు బాబా ఏమన్నారంటే ఆ ముందు రూపంలో కానీ ఆ తర్వాత రూపంలో కానీ ఎక్స్ట్రా ఇన్కార్నేషన్స్ గడపడం ద్వారా ఇవన్నీ ఎగ్జిస్ట్ అవుతాయి అన్నారు. అలాగే అడ్జస్ట్మెంట్స్ కూడా ఇందులో భాగంగా ఉంటుంది అని చెప్పారు. అవునండి, సో డెఫినెట్గా అలా అయి ఉండొచ్చు. ఆ అడ్జస్ట్మెంట్స్ లో ఇవన్నీ అవుతాయి బహుశా. అది అంటే అదే ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిసిన ఇంకొక ఒక తారసపడితే దాని ద్వారా అవ్వచ్చు బహుశా. అవును. గెస్ వర్కే అంతా. అవును. అయితే సమయం అవుతుంది కదా సార్, సమప్ చేయిస్తారా? అలా అయితే ఇక్కడితో మనం stop. ఓకే 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 సార్ జై బాబా ఓకే. మాట్లాడచ్చు చెప్పండి. సార్. చెప్పండి.
ఒకసారి ఈ డిస్కషన్ లోనే మీరు చెప్పారు సార్, అంటే సూసైడల్ కేసెస్ ఏవైనా ఉండేటప్పుడు ముందంతా ఒక రకంగా డిజైన్ చేయబడి ఇచ్చిపుచ్చుకోవడాలి ఈ విషయాలన్నిట్లో కూడా ముందంతా ప్రీ డిజైన్డ్, అది అయిపోద్ది వాడి సంస్కారాల ప్రకారం. కానీ సడన్ గా వాడు ఆపేశాడు అంటే అది భగవంతుడికి చాలా కష్టమైనటువంటి పని. అంటే తను ఆ శాసనంలో తను చేయాల్సింది చేసుకుంటాడు, కానీ అది చాలా కష్టమైంది, అందుకే సూసైడ్ చేసుకోకూడదు అనేటటువంటిది ఒకసారి చెప్పారు. అయితే అంటే ఇది కూడాను అంటే ఆ శాసనంలో భాగంగానే ఒకవేళ ఆ సోల్ అది పడిపోతే కింద డౌన్ ఫాల్ అయిపోతే దానికి అది మళ్ళీ తర్వాత ఏం జరగాలనేది కూడా జరిగిపోద్దేమో కదండి సార్. అంటే అది కరెక్టే కానమ్మా, అది ఖచ్చితంగా ఇక్కడ డిస్కస్ చేయలేరు బాబా దాన్ని. కానీ మరొక చోట నేను చదివింది ఏంటంటే, నేను సోర్స్ చెప్పలేను, రెండవ ప్రయాణం ఎంత కష్టంగా ఉండదు అని అన్నారు. రెండో ప్రయాణం ఏది సార్? అంటే రెండోసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు కదా జర్నీ, అప్పుడు ఇంత కష్టం ఉండదు. ఎందుకంటే వీడు పాపం సెకండ్ టైం కదా, కన్సిడరేట్ గా ఉంటుంది అనమాట. ఒక పొరపాటు అని ఆల్రెడీ ఒక పనిష్మెంట్ ఉంది కదా పాపం, ఇంకా మళ్ళీ ప్రతి చోట పనిష్మెంట్లు అయితే ఎలాగా? నెక్స్ట్ సార్ అప్పుడు ప్రతి ఒక్కటి కూడా ముందే నిర్ణయించబడింది. ఎప్పుడైతే ఓం పాయింట్ నుంచి ఆత్మ బయటకు అంటే అదే భ్రాంతిలోకి విడుదలవుతుంది, ఆ భ్రాంతితోని అజ్ఞానంతోని అదంతా ముందే డిజైన్ చేయబడింది. ఇన్ కేసు సూసైడ్ అయినా సరే అనేది కూడా ఒకసారి అన్నారు కదండి సార్. అంటే అన్ని మరి మిగతా కూడా ఆటోమేటిక్ అన్ని ఆల్రెడీ అది ఎలా జరగాలనేది కూడా ఉంటది కదండి సార్. అవునమ్మా, ఒక్కసారి టైం అయిపోతుందండి, సమాప్తి చేసేస్తానండి. ఇది మరి సడన్ గా ఎండ్ అయిపోద్ది కదా. మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ అండ్ ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన సెంటెన్స్ అనమాట. కాన్షియస్నెస్ వన్స్ గెయిన్డ్ కెన్ నెవర్ బి లాస్ట్. ఇది మొత్తం త్రూ చైతన్యము ఎప్పటికీ పోగొట్టుకోవడం జరగదు, కోల్పోవడం అనేది జరగదు. కానీ దీనికి ఒకే ఒక్క మినహాయింపు, 4వ భూమికలో ఆ శక్తుల దుర్వినియోగము అని చెప్తున్నారు బాబా. అయితే ఇటువంటి ప్రమాదము జరగకుండా సద్గురువులు నిఘా వేసి ఉంచుతారు. వాళ్ళు జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. ఎటువంటి ఉపద్రవం ఎవడన్నా తెస్తానంటే వాడి చేతుల్లోంచి శక్తులు కూడా తన్నుకుపోతాయి అంటవి. అంచేత చాలా 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 అరుదైన సందర్భాలలో మాత్రమే ఈ 4వ భూమికలో ఉన్నటువంటి ఈ ప్రాణశక్తి యొక్క దుర్వినియోగం అనేది జరుగుతుంది అన్నారు. తర్వాత బాబా ఏం చెప్తున్నారు, ఒకవేళ ఈ మనసు యొక్క ప్రలోభానికి తట్టుకొని ఇతను ఈ శక్తులను దుర్వినియోగపరచకపోయినట్లయితే ఈ జీవాత్మ అంటే సద్వినియోగము కానీ దుర్వినియోగము కానీ ఏదీ చేయకపోతే ఇతను 5వ భూమికలోకి ప్రవేశిస్తాడు. అలా కాకుండా ఇతను గనక సద్వినియోగము చేస్తే ఇతను చూడండి, ఇఫ్ గాడ్ ఇన్ ద మేనిఫెస్టెడ్ ఫోర్స్ డస్ నాట్ మిస్యూజ్ ది పవర్స్ వితౌట్ బీయింగ్ ఓవర్ పవర్డ్ బై డిజైర్స్, దెన్ విత్ ఫర్దర్ ఇన్వల్యూషన్ హీ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్లీ ది 6th ప్లేన్. అది అంటే అతను అసలు వాడడమే చేయడు అనమాట. చేయకపోతే 6th ప్లేన్ ప్రమోషను. ఒకవేళ వాడితే కనుక అప్పుడు 5th ప్లేన్లోకి వెళ్తాడు. ఇది సార్ క్లుప్తంగా. జై బాబా. జై బాబు సార్. జై బాబా. అయితే రేపు కంటిన్యూ చేద్దామండి, అలాగే అవుతుంది కాబట్టి, క్లోజ్ అయిపోతుంది కాబట్టి. అలాగే అలాగే. అంతవరకు సెలవు సార్. అందరికీ జై బాబా. 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 జై బాబా.